టాలీవుడ్లో సామాజిక స్ఫూర్తిని అణువణువున నింపుకొని తనని ఇంత గొప్పవాణ్ణి చేసిన అభిమానులకి తిరిగి ఏదో ఒకటి ఇవ్వాలనే ఉద్దేశంతో మెగాస్టార్ చిరంజీవి అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. రాజకీయాల్లోకి రాకముందే ఆయన బ్లడ్ బ్యాంక్ వంటి అలాగే నేత్రదానం వంటి కార్యక్రమాలు కూడా నిర్వహించేవారు. ఇప్పటికీ అందిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా రాష్ట్రంలో ఏ చిన్న సమస్య వచ్చినా సహాయం చేయడానికి ఆయన ముందుంటారు. ఆయన చూసి ఎంతోమంది సినీ సెలబ్రిటీలు స్ఫూర్తి కూడా పొందారు. అయితే చిరంజీవిని చూసి ఆయన కుటుంబ సభ్యులు కూడా అలాగే తయారయ్యారు. పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన కూడా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు డిప్యూటీ సీఎం హోదాలో. ఇక రామ్ చరణ్, సాయిధరం తేజ్ లాంటి వారు కూడా ఎన్నో సహాయాలు చేస్తుంటారు. అయితే రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొనిదల గురించి ఈ విషయంలో ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. దేశంలో ఉన్న అపోలో హాస్పిటల్స్ అన్నింటికీ ఈమె చైర్మన్ అయినప్పటికీ కూడా ఇసుమంత గర్వం కూడా ఆమెలో కనిపించదు. సోషల్ మీడియా ద్వారా ఎన్నో హెల్త్ టిప్స్ అందరికీ ఉపయోగపడే పోస్టులు చేసే ఉపాసన తన అపోలో హాస్పిటల్స్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది. రీసెంట్గా ఆమెకి 150కి పైగా అనాథాశ్రమాలను దత్తత తీసుకుని తన విశాల హృదయం చాటుకుంది. రీసెంట్గా ఆమె ఒక అనాథాశ్రమానికి వెళ్లి తన చేతుల మీదుగా అనాథ పిల్లలకి అన్నం వడ్డించడం, బట్టలు పంచడం వంటివి చేసింది. అందుకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె దత్తత తీసుకున్న విషయం చాలా మందికి తెలియదు. రీసెంట్గా తీసుకోవడం కాదు, 2018వ సంవత్సరం నుండి ఆమె ఈ కార్యక్రమాలు చేపడుతుంది. ఫ్యాన్స్ ఈ వివరాలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో గర్వంగా తమ వదినమ్మ మనసు ఎంత గొప్పదో చెప్పుకుంటున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 150 అనాథాశ్రమాలను దత్తత తీసుకున్న ఉపాసన రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా అనాథాశ్రమాలను దత్తత తీసుకునేందుకు చర్యలు చేపడుతుందని అభిమానులు చెప్పుకుంటున్నారు.